వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అడుగులు వేస్తున్నారు జనసేనాని. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. తన జనసైన్యం త్యాగాన్ని పణంగా పెట్టిన జనసేనాని గెలుపే ధ్యేయంగా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒంటరి పోరాటంతో 10 ఏళ్లుగా ఏపీ రాజకీయాల్లో తనదైన శైలిలో జనం మదిలో స్థానాన్ని కాపాడుకుంటూనే ఈసారి విజయమో వీరస్వర్గమో అనే రీతిలో పోరాటం చేస్తున్నారు. ఎన్నికల్లో తన బలంతో పాటు సహచర బలగాన్ని ప్రయోగించే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు బీజేపీ చెలిమిని వీడకుండానే మరోవైపు టీడీపీ సాన్నిహిత్యాన్ని కాపాడే తంత్రాంగంతో కదన రంగంలోకి దూకుతున్నారు. ఇప్పటికే పొత్తు కారణంగా సీట్లు తగ్గాయని కొందరు జన సైనికులు రోడ్డెక్కినా ఎన్నికల్లో సహకరించేది లేదని హెచ్చరించినా పవనిజం ఎక్కడా తొనకటం లేదు, బెదరడం లేదు. ఓటు బదిలీయే అసలు సిసలు త్యాగం. ఈ యజ్ఞంలో శ్రమించిన యోధులందరికీ తగిన ప్రతిఫలం ఉంటుందని పవన్ కళ్యాణ్ సముదాయిస్తున్నారు. కాపు సామాజిక వర్గం అత్యధిక ప్రభావం చూపించే ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో మరింత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. టీడీపీతో కుదిరిన ఒప్పందం మేరకు 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. 3 ఎంపీ సీట్ల పరిధిలోని 21 స్థానాలను లెక్కలోకి తీసుకుంటే మొత్తంగా 45 సీట్లలో జనసేన ప్రభావం ఉండబోతుంది. ఇప్పటికే తెనాలి, అనకాపల్లి, నెల్లిమర్ల, కాకినాడ రూరల్, రాజానగరంలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను జనసేనాని అనౌన్స్ చేశారు. మిగిలిన 18 స్థానాలపై ఒక స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. వీటిలో పిఠాపురం, అమలాపురం, భీమవరం, నరసాపురం, నిడదవోలు, పోలవరం, విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, యలమంచిలి, పాలకొండ స్థానాలు జనసేనకు ఖరారైనట్లు వినవస్తోంది. వీటికి తోడు గిద్దలూరు, అనంతపురం లేదా పుట్టపర్తి, మదనపల్లె, బద్వేలు లేదా రైల్వే కోడూరు అసెంబ్లీ సీట్లను కోరేందుకు జనసేన సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక లోక్సభ విషయానికొస్తే బందరు, కాకినాడ, అనకాపల్లిలో జనసేన పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటిలో అనకాపల్లి నుండి మెగా బ్రదర్ నాగబాబు బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. మచిలీపట్నం నుండి వల్లభనేని బాలశౌరి పోటీలో ఉంటారని సమాచారం. ఇక బీజేపీతో చర్చలు కొలిక్కి రాగానే రెండో జాబితాలో సీట్లను అనౌన్స్ చేసేందుకు జనసేన సిద్ధమవుతోంది.